అనసూయ భరద్వాజ్ తెలుగు రాష్ట్ర ప్రజలకు అస్సలు పరిచయం చేయనక్కర్లేని పేరు. అంతలా ఈ బ్యూటీ చాలా కాలంగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. బుల్లితెరపైనే కాదు, వెండితెరపైన కూడా తన హవాను చూపిస్తూ దూసుకుపోతున్న ఈ సుందరంగి అద్భుతమైన టాలెంట్తో సత్తా చాటుతోంది. అదే సమయంలో వైవాహిక జీవితాన్ని కూడా సక్సెస్ఫుల్గా నడుపుకుంటుంది. చదువుకునే రోజుల్లోనే నాగా అనే సినిమాలో నటించింది అనసూయ. ఆ తర్వాత గ్లామర్ ఫీల్డ్కు దూరమైన ఆమె తన చదువును పూర్తి చేసుకుంది. మళ్ళీ అవకాశాల కోసం చూస్తున్న సమయంలోనే ప్రముఖ ఛానల్లో న్యూస్ ప్రెజెంటర్గా పనిచేసింది. అప్పుడే హోస్ట్గా కూడా కొన్ని ఈవెంట్లను చేసింది. ఈ క్రమంలోనే జబర్దస్త్ షో ద్వారా బుల్లితెరపైకి యాంకర్గా ఎంట్రీ ఇచ్చింది. అనసూయ భరద్వాజ్ ఎప్పుడైతే జబర్దస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుంచి ఆమె జాతకం మారిపోయిందని చెప్పాలి. అద్భుతమైన హోస్టింగ్తో పాటు ఆకట్టుకునే అందంతో అలరించిన ఈ బ్యూటీ చాలా తక్కువ సమయంలోనే ఎనలేని గుర్తింపును అందుకుంది. ఫలితంగా ఆమెకు తెలుగు రాష్ట్రాల్లో ఫాలోయింగ్ భారీగా పెరిగిపోయింది. అలానే వరుస ఆఫర్లు కూడా వెల్లువెత్తాయి. బుల్లితెరపై తనదైన శైలి హోస్టింగ్తో మాయ చేసింది అనసూయ. అదే సమయంలో సోగ్గాడే చిన్నాయన అనే సినిమాతో నటిగా మరోసారి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. దాని తర్వాత ఆమెకు వరుసగా ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలోనే క్షణం, రంగస్థలం, యాత్ర, కథనం సహా ఎన్నో చిత్రాల్లో నటించింది. కొన్ని స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. అందులో రంగమ్మత్త పాత్ర చాలా హైలైట్. ప్రస్తుతం అనసూయ భరద్వాజ్ వెండితెరపై బాగా ఫోకస్ చేసినట్లు కనిపిస్తోంది. అందుకే ఆమె ఇటీవల కాలంలో ఎక్కువగా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఫుల్ పాపులర్ అయింది. అటు టీవీ షోలతో సంపాదించిన స్టార్డమ్ సినిమాల్లో వాడిస్తోంది. తన నటనతో కూడా ఇంప్రెస్ చేస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పెద్ద పెద్ద సినిమాల్లో ఛాన్సులు కొట్టేస్తోంది. ప్రస్తుతం అనసూయ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇక సోషల్ మీడియాలో ట్వీట్స్, హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఎప్పుడూ వైరల్ అవుతుంటుంది అనసూయ భరద్వాజ్లది 9 ఏళ్ల లవ్ స్టోరీ. అనసూయ ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్న సమయంలో ఓ ఎన్సీసీ క్యాంప్కు వెళ్లారట. ఆ క్యాంప్కి సుశాంక్ భరద్వాజ్ కూడా వచ్చారు. అక్కడ అనసూయ చలాకితనం చూసి ఆయన ఇష్టపడ్డారట. వెళ్ళి తన ప్రేమ విషయం అనసూయకు చెప్పేశారట. అనసూయ కూడా భరద్వాజ్ను ఇష్టపడినా తన నిర్ణయం చెప్పలేదట. అయితే ఏడాదిన్నర తర్వాత మరోసారి ఎన్సీసీ క్యాంపులో వీరిద్దరూ కలుసుకున్నారట. ఈసారి అనసూయను పెళ్లి చేసుకుంటానని భరద్వాజ్ చెప్పారట. దీంతో అనసూయ కూడా పచ్చజెండా ఊపేశారు. ఇది జరిగిన 3 ఏళ్ల తర్వాత అనసూయకు ఇంట్లో సంబంధాలు చూడడం మొదలుపెట్టారట. దీంతో తన ప్రేమ విషయం తల్లికి చెప్పింది అనసూయ. కానీ ప్రేమ వివాహం చేయడం తన తండ్రికి అస్సలు ఇష్టం లేదట. ఎందుకంటే అనసూయకు చెల్లెలు ఉన్నారు. వాళ్లకు మంచి సంబంధాలు రావాలి అంటే అనసూయకు పెద్దలు కుదిర్చిన పెళ్లి చేయడమే కరెక్ట్ అని ఆమె తండ్రి భావన. కానీ అనసూయకు ఇది ఇష్టం లేక ఇంట్లో నుంచి వెళ్ళిపోయారట. అయితే భరద్వాజ్ మాత్రం పెద్దలను ఒప్పించే పెళ్లి చేసుకుందాం అని అనసూయకు నచ్చజెప్పారట. ఇలా 9 ఏళ్లు వీరిద్దరూ ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి 2010 జూన్ 4న పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. వాస్తవానికి ఇండస్ట్రీలోకి రాకముందే అనసూయ శశాంక్ భరద్వాజ్ను వివాహం చేసుకుంది. అంతకుముందే చాలా కాలం పాటు ప్రేమాయణం సాగించిన వీళ్ళిద్దరూ ఆ తరువాత అగ్నిసాక్షిగా ఒకటయ్యారు. ఈ క్రమంలోనే అనసూయ 2 బిడ్డలకు తల్లయింది. ఆ తర్వాతనే ఆమె కెరీర్ను ఆరంభించింది. ఏజ్ బారైనా ఏమాత్రం తరగని అందంతో మెస్మరైజ్ చేస్తూ దూసుకుపోతుంది ఈ బ్యూటీ. ఇటీవల ఈ అమ్మడుకు సంబంధించిన ఓ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో తన కెరీర్ విషయాలతో పాటు తన పెళ్లికి సంబంధించిన విషయాలు కూడా షేర్ చేసుకుంది. జీవితంలో ప్రతి విషయాన్ని ఎంజాయ్ చేస్తారు. దానికోసం ప్రత్యేకించి ప్లాన్ లెక్కలు ఉండకూడదు. ముందుకు వెళ్తున్నానా లేదా అనేది ఆలోచిస్తూ ఉంటా. ఇప్పటికీ నేను వార్తలు ఎలా చదివానా అని ఆలోచిస్తా అంటూ చెప్పుకొచ్చింది. ఇక సాక్షిలో యాంకరింగ్ చేస్తున్నప్పుడు నా వయసు 16 ఏళ్ళు, నా బాయ్ ఫ్రెండ్కి 19 ఏళ్ళు ఉండేవి. మా సీక్రెట్ రిలేషన్ చాలా మందికి తెలియదు, కానీ నేను పనిచేస్తున్న సంస్థలో తెలుసు. ఆ టైంలో చాలా డిప్రెషన్లో ఉండేదాన్ని. పెళ్లి టైం నుంచి చాలా ట్రబుల్ ఉండేది. తను బీహార్, నేను సౌత్. ఇలాంటి ప్రేమ వ్యవహారం చాలామంది ఇళ్లలో జరిగేదే, కానీ నేను అప్పటికే పబ్లిక్ ప్లేస్లో ఉండటం వల్ల నా పైన రకరకాల కామెంట్స్ చేశారు అంటూ చెప్పుకొచ్చింది. నేను పుట్టింది బ్రాహ్మణ కుటుంబంలో. మా అమ్మా నాన్న చాలా పద్ధతిగా పెంచారు. అయితే ఇప్పుడు మోడర్న్ డ్రెస్సులు వేసుకుంటున్నా. నా భర్తతో పరిచయం అయిన తర్వాత నా లైఫ్ స్టైల్ పూర్తిగా మారింది. నేను హైదరాబాద్లో పుట్టి పెరిగినా నాకు పెద్దగా ఏం తెలియదు. నాకు బిర్లా మందిర్ చూపించింది కూడా మా ఆయనే అంటూ చెప్పుకొచ్చింది అనసూయ. ఇక వెండితెరపై తన మార్క్ చూపిస్తూనే సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది అనసూయ. కుర్రకారుకు మైకం తెప్పించే ఫోటోషూట్స్ షేర్ చేస్తూ
హవా నడిపిస్తున్న ఈ బ్యూటీ తాజాగా ఫ్యామిలీతో కలిసి తన ఇంట్లోనే ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఈ పూజలు ఎందుకోసమో చెప్పలేదు కానీ కుటుంబంతో కలిసి సంప్రదాయబద్ధంగా కనిపించింది. ఈ ఫొటోస్ చూసి ఇక అనసూయ దశ తిరిగినట్లే అని కామెంట్స్ చేశారు నెటిజన్లు. అయితే అనసూయ పూజల వెనుక కారణం ఏంటి అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వేణుస్వామి సలహాలు సూచనలతోనే ఈ పూజలు చేశారా అని అడుగుతున్నారు. ఏది ఏమైనా రంగమ్మత్త ఫ్యామిలీ కెరియర్ బాగుండాలని అభిమానులు నెటిజన్లు కోరుకుంటున్నారు. ఇక అనసూయ పొలిటికల్ ఎంట్రీ గురించి కూడా ఇటీవల పెద్ద చర్చ నడిచింది. ఆమె పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీలో చేరుతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిపైన అనసూయ స్పందిస్తూ తాను ఏం చేసినా అది సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది, తుమ్మినా దగ్గినా అది కాంట్రవర్సీకి దారితీస్తుందని అనసూయ ఆవేదన వ్యక్తం చేసింది. ఓ సినిమా ప్రమోషన్స్లో భాగంగా రాజకీయాలపై అక్కడి రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు మాత్రమే నేను సమాధానం ఇచ్చానని అనసూయ తెలిపింది. తాను ఏ పార్టీలో చేరడం లేదంటూ అనసూయ క్లారిటీ ఇచ్చారు. ఇక తాజాగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో అనసూయ ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఓ అభిమాని మీరు ఒంటరిగా ట్రిప్ ప్లాన్ చేయవచ్చు కదా అని అనసూయ ప్రశ్నించాడు. దీనికి ఆమె సమాధానం ఇస్తూ నిజానికి సింగిల్గా బయటకు వెళ్ళాలంటే ఒకప్పుడు పిచ్చ భయమేసేది, కానీ ఇప్పుడు ఆలోచిస్తా అంటూ సోలో ట్రిప్ కోసం ఏదైనా ఐడియా ఇవ్వమని ఆ అభిమానిని కోరింది. అయితే మీరు ఎక్కడున్నా పండగే అని మరో ఫ్యాన్ అనగా సో స్వీట్ ఆఫ్ యూ అని మురిసిపోయింది. అనసూయ సింగిల్గా ట్రిప్కు వెళ్తానని చెప్పడంతో నెటిజన్లు ఆమెను టార్గెట్ చేసుకొని విమర్శలు చేస్తున్నారు. భర్తను వదిలేసి ఒంటరిగానే ట్రిప్స్కి వెళ్లేందుకు రెడీ అయిపోయావా అంటూ నెటిజన్స్ అనసూయను ట్రోల్ చేస్తున్నారు. ఈ విమర్శలపై అనసూయ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. ఇక అనసూయ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమాలో విలన్ పాత్ర పోషిస్తోంది. ఫ్లాష్ బ్యాక్ అనే హిందీ సినిమాలో కూడా నటిస్తోంది.